పవన్ కళ్యాణ్ నుంచి ఏం చేస్తారు? ఒకవైపు ఏమో కాపు కన్సాలిడేషన్ ఆయనకు ఉపయోగపడుతుంది. అది గుర్తించి తన కాపు మూలాలను అడపాదడప గుర్తు చేస్తూ ఉంటాడు. కాపు సామాజిక వర్గానికి తాను కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తాను కాపులకు మాత్రమే నాయకుని కాదు అని పదే పదే కాపులతో డిస్టెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక కులానికి రిప్రజెంట్ చేయాలని పవన్ కళ్యాణ్ కోరుకోకపోవచ్చు. కోరుకోవడం వల్ల కూడా రాజకీయాల్లో గెలవరు. కానీ కాపుల యొక్క సోషియో ఎకనామిక్ ఇష్యూస్ విషయంలో కూడా నిర్మోహమాటంగా ఉండకపోతే పవన్ కళ్యాణ్ వెనకాల జరిగిన కాపు కన్సాలిడేషన్ నిలబడుతుందా అనేది ప్రశ్న. పవన్ కళ్యాణ్ కేవలం కాపుల సోషియో పొలిటికల్ ఇంట్రెస్ట్లనే రిఫ్లెక్ట్ చేయకుండా కాపుల సోషియో ఎకనామిక్ ఇంట్రెస్ట్లను కనుక రిఫ్లెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ రైజ్కి ఉపయోగపడుతుంది. కాపుల ఫర్దర్ కన్సాలిడేషన్ కూడా ఉపయోగపడుతుంది.